హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవి శృతికి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చిన ప్రభావతి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక శృతి ఇంటికి రాగానే మీనా అయితే ఎదురుగా ఉంటుంది. ఇక శృతిని చూసిన మీనా ఇంట్లో రవి లేడు అని చెప్పేసి అనగానే, అసలు వాడి గురించి నా దగ్గర ఎత్తకండి, వాడి గురించి ఎత్తే నాకు చంపినంత కోపం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. ఇక మీనా అయితే, ఎందుకంత కోపం వస్తుంది నీకు రవి గురించి తలుచుకుంటే అని చెప్పేసి కానీ, ఎందుకంటే చచ్చేంత ప్రేమించాను కాబట్టి అని చెప్పేసి అనేసరికి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చేతిలో ఉన్న పువ్వులను అయితే కింద పడేసింది. ఏంటి, నువ్వు రవి ప్రేమించుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అవును, నేను రవి చాలా నుంచి ప్రేమించుకుంటున్నాం, ఇంట్లో చెప్పరా బాబు అంటే నాకంత ధైర్యం లేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఇంట్లో వాళ్ళందరికీ చెప్దామని వచ్చాను అని చెప్పేసి మీనాతో చెప్తూ ఉంటుంది. ఇక శృతి మాటలు విన్న మీనా అయితే, అయ్యో దేవుడా, నాకు ఇది తెలియకుండానే మీ ఇద్దరిని నేను కలిపానా, చికెన్ కోసం వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్ళానా, ఇది తెలిస్తే అత్తయ్య నన్ను అస్సలు వదిలిపెట్టరు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నారంటే బాగోదు, పద శృతి మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి శృతిని పైకి తీసుకెళ్తుంది మీనా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మీనా. ఇక శృతి అయితే, ఏం చేయడం ఏంటి మీనా, ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. రవికి చెప్తేనేమో రవి ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇంట్లో ఒప్పుకుంటున్న మన పెళ్ళి అని చెప్పేసి అంటున్నాడు, ఒకవేళ ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి, నువ్వే ఆలోచించు మీనా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. ఇక రవి సంగతి తెలిసిందే కదా అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి మీనా అడిగేసరికి ఇంకా శృతి అయితే ఒప్పుకోకపోతే ఇంకేముంది, రవిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడమే. ఆల్రెడీ నేను రవికి ఈ విషయం కూడా చెప్పాను, రవి ఇంట్లో చెప్పమంటే భయపడుతున్నాడు, అందుకే నేను ఇంట్లో అందరితో మాట్లాడదామని వచ్చాను అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే, నువ్వు మాట్లాడదు కానీ ఇప్పుడు వద్దు శృతి, కొన్ని రోజులు ఆగు, నేను ఈ విషయం బాలుకి చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడదు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. బాలు తనెవరు అని చెప్పేసి అనగానే, ఇంకెవరు రవి వాళ్ళ అన్నయ్య, నా భర్త అని చెప్పేసి అనగానే, అవునా అయితే మీరు మాట్లాడండి, నేను తర్వాత దీని గురించి మాట్లాడతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. సరే ఇంట్లో ఎవరు లేరు, మా అత్తయ్య వచ్చేసరికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఓహ్ అలాగా, సరే అని చెప్పేసి శృతి కింద దిగ్గానే హాల్లో ఎదురుగా ప్రభావతి అలాగే రోహిణి అయితే జ్యూస్ తాగుతూ ఉంటారు. ఏంటి పైనుంచి అప్పటి నుంచి ప్రేమ దోమ అని మాటలు వినిపిస్తున్నాయి, ఎవరి అమ్మాయి, ఎవరైనా నువ్వు ప్రేమించావా అమ్మాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక శృతి అయితే, ఛాన్స్ వచ్చింది కదా, ఈ ఛాన్స్ని మిస్ చేయకూడదు అని చెప్పేసి, ఆంటీ నేను మీ అబ్బాయి రవి ప్రేమించుకుంటున్నాము, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతారు రోహిణి అలాగే ప్రభావతి. ఏంటి, నువ్వు రవి ప్రేమించుకుంటున్నారా, నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసాను. కానీ ఆంటీ ఆల్రెడీ నాకు మా ఇంట్లో వేరే కోడలిసి సంబంధం చూస్తున్నారు, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు కనుక మీరు రవికి నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే నాకు పెళ్ళి అయిపోతుంది, ఇంకా రవి ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలా ఒంటరిగా మిగిలిపోతాడు, ఇంకా మీ ఇష్టం, నాకు రవి అంటే ఇష్టం, రవికి నేనంటే ఇష్టం, మా ఇద్దరికి పెళ్లి చేయండి ఆంటీ, మీకు ఎంత కట్నమైనా నేను ఇస్తాను అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతి, ఏంటి కట్నం ఇస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక శృతి అయితే, అవునంటీ మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి ఇస్తానని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతికి అన్ని కోరికలు అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీరు కోటీశ్వర్ల, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని చెప్పేసి అనగానే, మా నాన్నగారు బిజినెస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసరికి అబ్బా, ఇన్నాళ్ళకి రవి వల్ల నా కోరిక నెరవేరుతుందనమాట అని చెప్పేసి మనసులో అనుకుంటూ, అలాగే అమ్మ తప్పకుండా నీకు రవికి పెళ్లి చేస్తాను అని చెప్పేసి మాట ఇస్తుంది ప్రభావతి. అప్పుడే రవి అయితే ఇంటికి వస్తాడు. నాన్న రవి, ఈ అమ్మాయి నీ గురించి చెప్తుంది, నువ్వు తిను ప్రేమించుకున్నారంట అని చెప్పేసి అనగానే, అవునమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళకి ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు నన్ను దాచావు, చెప్పుంటే మీ ఇద్దరికి నేనే కదా దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అనేసరికి రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక నేనైతే ఈ అమ్మాయి వెనుకున్న డబ్బు చూసి అత్తయ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఈ విషయం మీకు చెప్పాలి అని చెప్పేసి బాలుకి అయితే ఫోన్ చేస్తుంది. ఇక బాలు ట్రిప్లో ఉండటంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. ఇక ప్రభావతి అయితే, ఆంటీ మీరు నాకు ఇప్పుడు పెళ్లి చేయకపోతే మమ్మీ డాడీ ఆల్రెడీ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు, ఎప్పుడు నాకు పెళ్లి చేస్తారో నాకే తెలియదు అని చెప్పేసాం. కానీ మీ ఇద్దరు నేను ఇప్పుడే పెళ్లి చేస్తానమ్మా అని చెప్పేసి
రవిని అలాగే శృతిని గుడికి తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది. ఇక పెళ్లి చేసి ఇంటికి తీసుకురాగానే సత్యం అయితే ప్రభావతి మీద చాలా కోపడుతూ ఉంటారు. నీకు అసలు బుద్ధుందా, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు.